పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి పరమేశి జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 ఆగస్టు నెల 28 శుక్రవారం. ఈరోజు పౌర్ణమి తిథి ఉదయం 10:30 వరకు ఉంది. ఆ తర్వాత పాడ్యమి. శతభిష నక్షత్రం ఈరోజు సంపూర్ణంగా ఉంది. ఈరోజు శ్రావణ శుక్రవారం, శ్రావణ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి, రాఖీ పౌర్ణమి, వరలక్ష్మి వ్రతం ఆచరించుకోవడానికి శ్రేష్టమైనటువంటి రోజు. ఇప్పుడు 12 రోజుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి శుక్రవారం రోజున తృతీయములో కుజ సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. వాహన సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. చతుర్థములో గురువు సంచరిస్తున్నాడు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. లాభంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. లాభంలో రాహు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అధికారుల అభినందనలు కూడా అందుకుంటారు. వ్యయములో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది. పనివారి సహకార లోపం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను దర్శించండి. బిల్వాష్టకం చదువుకోండి. నల్ల ద్రాక్షను కానీ నేరేడు పళ్ళను కానీ వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి శుక్రవారం రోజున చతుర్థంలో బుధ సంచారం ఉంది. వ్యాపార లావాదేవీలన్నీ అనుకూలంగా ఉంటాయి. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వ్యాపార సంబంధించిన విషయాల్లో మీ ఆలోచనలు కలిసి వస్తాయి. పంచమములో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయ స్త్రీజన సహకారంతో ఆనందంగా కాలం గడుపుతారు. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. దశమములో చంద్ర సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా సాగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తల్లి ఆశీస్సులు కూడా అందుకుంటారు. లాభంలో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా సాగుతాయి. పనివారి సహకారం వల్ల ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. చతుర్థంలో కేతువు సంచరిస్తున్నాడు. కుటుంబపరమైనటువంటి ఒక్క విషయంలో అశాంతి, నిరాశ అధికమవుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామిని సందర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఈరోజు గోవులకు ఆహారంగా అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ మిథున రాశి వారికి శుక్రవారం రోజున ద్వితీయములో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వ్యాపార లావాదేవీలు బాగున్నాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. తృతీయములో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. నిరాడంబరంగా చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. చతుర్థములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీజన సహకారం ఈరోజు మీకు ఎంతగానో అనుకూలిస్తుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాలు కూడా పాల్గొంటారు. దశమములో శని సంచారం వల్ల అనుకోకుండా నూతన అవకాశాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. మీ కష్టానికి శ్రమకు తగిన ఫలితాలను అందుకుంటారు. భాగ్యములో రాహు సంచారం ఉంది. వ్యతిరేకంగా తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారిని దర్శించండి. శ్రీ సూక్తం చదువుకోండి. మినుములను పశువులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి శుక్రవారం రోజున ద్వితీయములో బుధుడు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగున్నాయి. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నారు. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. పోటీ పరీక్షల్లో కానీ ఇంటర్వ్యూలో కూడా విజయం సాధిస్తారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని సాధించుకుంటారు. అష్టమంలో చంద్ర సంచారం ఉంది. ఒక్క విషయంలో అశాంతి, నిరాశ అధికమవుతుంది. మనసుకు నచ్చని కొన్ని సంఘటనలు జరగడం వల్ల మీరు అశాంతికి గురయ్యే సంఘటనలు కూడా జరగడానికి అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. బియ్యం పక్షులకు ఆహారంగా అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ సింహరాశి వారికి శుక్రవారం రోజున జన్మరాశిలో బుధుడు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వ్యాపార అభివృద్ధి బాగుంది. ఆర్థిక అభివృద్ధి కూడా బాగుంది. ద్వితీయంలో శుక్ర సంచారం ఉంది. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. సృజన సహకారం బాగుంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. సప్తములో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. లాభములో కుజ సంచారం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. కుటుంబం కోసం భూములు కానీ వాహనాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. జన్మరాశిలో రవి వ్యతిరేకంగా సంచరిస్తున్నాడు. అధికారుల సహకార లోపం కనిపిస్తుంది. తండ్రితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బదిలీలు కానీ స్థానచలనాలకు కానీ అవకాశం కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. ఆదిత్య హృదయం చదువుకోండి. గోధుమలను కానీ గోధుమ పిండిని కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల
సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కన్యారాశి వారికి శుక్రవారం రోజున జన్మరాశులు శుక్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి, కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు, విందు వినోదాల్లో పాల్గొంటారు. షష్టమంలో చంద్ర సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని సునాయాసంగా కొన్ని పనులు పూర్తి చేస్తారు. మనసుకు నచ్చే విధంగా మంచి లాభాలు అందుకుంటారు. లాభములో గురువు సంచరిస్తున్నాడు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి, కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు, జన సంబంధాలు కూడా పెరుగుతాయి. దశమంలో కుజ సంచారం ఉంది. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. జన సహకారంతో రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. వ్యయములో బుధ సంచారం వల్ల వ్యాపార నష్టానికి అవకాశం ఉంది, ఆర్థిక నష్టానికి అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరిగే సూచన కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి, వెంకటేశ్వర స్వామిని దర్శించండి, విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకోండి. పెసర్లను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి శుక్రవారం రోజున షష్టమములో శని సంచారం వల్ల పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. పనివారి సహకారంతో పాటు వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. లాభంలో రవి సంచారం ఉంది. ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీజన సహకారంతో కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. కొన్ని నూతన కార్యక్రమాలు ప్రారంభించి విజయం సాధిస్తారు. లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో అతి నిరాడంబరంగా పనిచేసినా మంచి ఫలితాలను అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. భాగ్యములో కుజ సంచారం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలకు అవకాశం ఉంది. మీ మాటల వల్ల అపార్థాలకు అవకాశం ఉంది. జనాలతో అభిప్రాయ భేదాలకు కూడా అవకాశం కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి, సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఎర్ర కందిపప్పు ఈరోజు కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి శుక్రవారం రోజున భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. దశమములో రవి సంచారం ఉంది. తండ్రి ఆశీస్సులు అందుకుంటారు. ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి సాయం అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల యొక్క సహకారంతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. దశమములో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వినయంగా పనిచేస్తారు. నిరాడంబరంగా పనిచేస్తారు. మంచి ఫలితాలను అందుకుంటారు. లాభములో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. చతుర్థంలో రాహువు సంచరిస్తున్నాడు. వ్యతిరేకంగా దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు చేస్తారు. కుటుంబంలో విందు వినోదాల్లో పాల్గొన్నప్పుడు అనారోగ్య సమస్యలకు అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి, చాముండేశ్వరి అమ్మవారిని దర్శించండి, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. మినుములను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ ధనుసు రాశి వారికి శుక్రవారం రోజున తృతీయములో చంద్ర సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు అందుకుంటారు. అనుకోకుండా నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. తృతీయంలో రాహు సంచరిస్తున్నాడు. జన సహకారము, విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. భాగ్యంలో రవి సంచారం వల్ల తండ్రి సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. అధికారుల అండదండలతో నూతన ఉద్యోగులు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. అష్టమంలో గురువు సంచరిస్తున్నాడు. అనారోగ్య సమస్యలకు అవకాశం ఉంది. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి, దత్తాత్రేయ స్వామివారిని దర్శించండి, గురుచరిత్ర పారాయణం చేయండి. శనగలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మకర రాశి వారికి శుక్రవారం రోజున తృతీయములో శని సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. షష్టమములో కుజ సంచారం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. భూముల నుంచి, వాహనాల నుంచి లాభాలు అందుకుంటారు. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. అష్టమంలో బుధ సంచారం ఉంది. అనుకోకుండా నూతన వ్యాపారంలో నూతన అవకాశాలు అందుకుంటారు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. అష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో నిరాశ, అశాంతి అధికమవుతుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి, గణేశ స్వామిని సందర్శించండి, గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారికి శుక్రవారం రోజున జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. పోటీ పరీక్షల్లో అతి సునాయాసంగా విజయం సాధిస్తారు. మనసుకు సంతోషం కలిగే విధంగా ఆనందంగా పనిచేస్తారు. సప్తమంలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం బాగుంది. వ్యాపార విస్తరణ జరుగుతుంది. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. అష్టమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీజన సహకారంతో కలిసి కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. ద్వితీయములో శని సంచరిస్తున్నాడు.
మీ మాటల వల్ల అపార్థాలు, పనిభారం పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. వ్యవసాయ రంగంలో నష్టాలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని సందర్శించండి. సుందరకాండ పారాయణం చేసుకోండి. గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మీనరాశి వారికి శుక్రవారం రోజున పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. షష్టమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. పోటీ పరీక్షల్లో కానీ ఇంటర్వ్యూల్లో కానీ విజయం సాధిస్తారు. తండ్రి నుంచి, ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. షష్టమంలో బుధ సంచారం ఉంది. వ్యాపారపరమైన విషయాలు బాగా అనుకూలంగా ఉన్నాయి. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి కూడా అనుకూలంగా ఉంది. షష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. నిరాడంబరంగానే విజయాలను, లాభాలను అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. సప్తమంలో శుక్రుడు వ్యతిరేకంగా సంచరిస్తున్నాడు. స్త్రీజన సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. స్త్రీలతో అభిప్రాయ భేదాలు, కష్టాలు, నష్టాలు రావడానికి అవకాశం ఉంది. వ్యాపారంలో నష్టాలు వస్తాయి. ఆర్థిక సమస్యలు కూడా అధికమవుతాయి. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. కనకదార స్తోత్రం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లను బాగా ఉడికించి బెల్లప్పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం.